ఒక సినిమా చూస్తే ఇట్లా వైబ్ రావాలి, ఒక జోష్ రావాలి. దట్ ఈస్ కేజీఎఫ్. ఓ అదే అప్పట్లో ప్రింట్ రీమాస్టర్ చేసి చేసినారు. బాగా అంటే ఫ్యామిలీతో పోయి గుర్తున్న ఎక్స్పీరియన్స్ అంటే 2 సినిమాలు. ఓకే, టెల్ అబౌట్ యువర్ హారర్ మూవీ స్టోరీస్ నౌ సాయి. చంద్రముఖి మేము థియేటర్లోనే చూసినాము. చంద్రముఖికి నాకు ఫీవర్ వచ్చింది దెబ్బకి. అసలు ఎవరిని అడిగినా మన ఏజ్ గ్రూప్ వాళ్ళు చంద్రముఖి అయినా చెప్తారు. అసలు అంటే లైక్ ఐ థింక్ దట్స్ ద నాస్టాలజిక్ థింగ్. అసలు ఎవ్వరు ఇయర్ లైక్ ఎవరైనా 90% పీపుల్ సేయింగ్ చంద్రముఖి ఓన్లీ. అండ్ ద థింగ్ ఈస్ మా పేరెంట్స్ ఆ సినిమాకి నన్ను ఎందుకు తీసుకెళ్లారు అంటే అప్పటికి ట్రైలర్స్ అవన్నీ ఉండేవి కాదు కదా సినిమాలకి. అండ్ నో వన్ నోస్ ఇట్స్ అన్ హారర్ ఫిల్మ్. అండ్ రజనీకాంత్ అంటే జనరల్లీ ఎవరికి హారర్ సినిమాలు తీస్తాడు అంటే ఈయన హారర్ సినిమా తీస్తాడు అనే విషయం ఎవరికి ఐడియా ఉండదు. ఫస్ట్ థింగ్, ఆయన హీ యూస్ టు మేక్ మాస్ ఫిలిమ్స్. అండ్ ఆల్సో అంటే ఇంత చెప్తున్నా కానీ నాకు అప్పుడు అవేం తెలియదు. ఐ డోంట్ ఈవెన్ నో రజనీకాంత్. మై ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు రజనీకాంత్ వాజ్ చంద్రముఖి. థియేటర్ లో చూస్తుంటే నేను కాలిట్లా పైనకి పెట్టి కూర్చున్నా అంట. ఇట్లా కాలిట్లా పైనకి పెట్టి కూర్చొని ఇంటర్వెల్ షార్ట్ కి ఇంటికి వెళ్ళిపోదాం అని ఏడుస్తుండే అంట నేను. ఆయన కూర్చోబెట్టి చూపించారా? చూపించారు. అది ఇంకా మా డాడీ వాజ్ ఆల్రెడీ మై మామ్ అండ్ డాడ్ వాజ్ ఆల్రెడీ హుక్డ్ అప్ టు ద ఫిలిం సో మచ్. లైక్ మస్తుంది సినిమా, మనం చూడాలి అనే ఫీలింగ్ లో ఉండే అనుకుంటా వాళ్ళు. మా ఇద్దరికి, నాకు మా తమ్ముడు ఫుల్ భయం వేస్తుండే. మా తమ్ముడు ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు. లైక్ నాకైతే స్పెసిఫిక్ గా నేను పైన ఇట్లా కాళ్ళు పెట్టుకొని కూర్చొని ఉల్లికి పడిపోయినా నేను సినిమాకి. అరే ఏందిరా నాయన సౌండ్స్ ఏందిరా బాబు. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ డే నాకు ఆ గజ్జల సౌండ్స్ వినిపిస్తుండే. లేదయ్యా, గజ్జలు కట్టుకుని ఎవరో దయ్యల్లా పరిగెట్టడం చూసింది, దాంతో భయపడి ఏడుస్తోందయ్యా. నాకు అంత ట్రామా వచ్చేసింది ఆ సినిమా వల్ల. ఆ తర్వాత ఆ దెబ్బకి మా పేరెంట్స్ మళ్ళా స్పెసిఫిక్ గా నన్ను తీసుకొని హారర్ సినిమాలకు పోలే. తర్వాత మళ్ళా మధ్యలో అరుంధతి కూడా వచ్చింది, విచ్ దే బోత్ ఓన్లీ వెంట్ టు సెకండ్ షో. మా పేరెంట్స్ ఇద్దరే పోయినారంట. వాళ్ళు వచ్చినాక మేము అప్పటికి పండుకోకపోయేసరికి ఏమైంది, ఏడికి పోయి వచ్చినారంటే అరుంధతి సినిమాకి పోయేసి వచ్చినాంరా. అండ్ అప్పటికి కొంచెం మాకు సోయి వస్తుండే నాకు మా తమ్ముడికి, లైక్ దీస్ ఆర్ మూవీస్ అనే ఫీలింగ్ అనే ఇది. మమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అంటే అప్పుడు చంద్రముఖి ఎక్స్పీరియన్స్ చెప్పారు. వాళ్ళ చంద్రముఖి ఎక్స్పీరియన్స్ విత్ అస్. చంద్రముఖికి లిక్కి పడ్డారు, ఈ సినిమా చచ్చిపోతుండే మీరు. అరుంధతి నేను, మా తమ్ముడు, మా బావ పోయినాం మళ్ళీ థియేటర్ కి. షేక్ ఆడిచ్చేసింది మమ్మల్ని. ఆ తర్వాత నెక్స్ట్ బెస్ట్ హారర్ ఎక్స్పీరియన్స్ అంటే కాంచనానే మాకు. నేను మా తమ్ముడు మాత్రమే పోయినాం ఆ సినిమాకి. పోయినాము. ఇంటర్వెల్ షాట్ కి ఇట్లా అది కోకోనట్ ఇట్లా తిరుగుతూ బ్లడ్ ఇట్లా పడంగానే ఇట్లా వచ్చి నాలికతో ఇట్లా ఉందంగానే అయిపోయి, అరే నాయన తంతంలో రాఘవాలారెన్స్ నీకు నువ్వు సినిమాలు బావు. ప్యాంట్లు తడిసిపోయినా ఉరికినాం మేమిద్దరం ఏడికి వాష్రూమ్ కి. ఇంకా ఆ తర్వాత లైక్ అంటే ఆ తర్వాత మోస్ట్లీ హారర్ సినిమాలు నేను థియేటర్లో అయితే చూడలేదు. అంటే ఈ దెబ్బకి, రాఘవాలారెన్స్ దెబ్బకి. మళ్ళీ గంగా చూసినట్టు నా థియేటర్ లో, బట్ అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కాంచనా అంత ఎక్స్పీరియన్స్ అయితే గంగా ఇవ్వలేదు నాకు. అండ్ మోస్ట్లీ హారర్ మూవీస్ నేను ఇంగ్లీష్ హారర్ మూవీస్ అనుకున్నా కూడా ఒక్కడిని బీటెక్ లో చూడడం స్టార్ట్ చేసిన. లైక్ ఒకటే స్ట్రెస్ లో చూసేటోనే నేను. ఆ తర్వాత మళ్ళా మనకి సింగిల్ గా వాష్రూమ్కి వెళ్ళాలంటే చాలా భయం అయ్యేది. నేను చంద్రముఖికి అట్లా చేసినుండే అంట. మా పేరెంట్స్ చెప్తుండే నాకు, లైక్ బాత్రూమ్కి వెళ్ళాలన్నా అమ్మ ప్లీజ్ అమ్మ కొంచెం. ఫస్ట్ సినిమా చూసినంత నాకు గుర్తులేదు, కానీ ఐ కీప్ వాచింగ్ హారర్ మూవీస్ అలాట్. ఎందుకంటే నాకు హారర్ మీద రీసెర్చ్ చాలా ఇష్టం అనమాట. సో బేసిక్ ఏంటంటే చాలా అంటే హారర్ తీసినప్పుడు సపోజ్ మనము పాజిటివ్ నెగిటివ్ అని పెట్టుకుంటాం. పాజిటివ్ అంటే దేవుడు, నెగిటివ్ అంటే దయ్యం అన్నట్టు పెట్టు. సో అంటే సమ్ మేకర్స్ అంటే లైక్ ఇప్పుడు మనం ఒక మూవీలో ఒక లైక్ దేవుని ఒక పార్ట్ చూపిస్తాం అనమాట. సో మోస్ట్లీ ఫిలిం మేకర్స్ ఏం చేస్తారంటే బాగా రీసెర్చ్ చేస్తారు, బుక్కులు చదువుతారు, రీసెర్చ్ చేస్తారు, చాలా చేస్తుంటారు.
సో వై నాట్, అంటే నెగిటివ్ ఎనర్జీ గురించి ఎందుకంటే రీసెర్చ్ చేయడం అనేది నాకు క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను చూసిన సినిమాలు మాక్సిమం ఎట్లా అంటే లైక్ ఇండోనేషియా, తైవాన్ అండ్ చాలా హారర్ ఫిల్మ్ చూస్తుంటాను. అంటే చాలా న్యాచురల్ గా ఉంటాయి అనమాట. సో వితౌట్ నాట్ యూజింగ్ అంటే లైక్ విఎఫ్ఎక్స్ లాంటివి కూడా యూజ్ చేయకుండా చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు చెప్పినట్టు మనోడు చెప్పినట్టు ఇంత ముందుకు ఎట్లా అంటే లైక్ కాంచనా మూవీ అండ్ ఆర్జీవి తీసిన బూత్, ఇట్లాంటి సినిమాలు చాలా భయపెట్టినాయి. సో దాని తర్వాత వచ్చే హారర్ ఫిలిమ్స్ అన్ని లైక్ ఎట్లా అంటే ఒక హారర్ జానర్ని అడిషనల్ కామెడీ యాడ్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్ వచ్చే సినిమాలని మీరు చూసుకుంటే కామెడీ అనేది చాలా జనరేట్ చేసి అంటే చూపిస్తా ఉండేది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ ఏంటంటే ఆడియన్స్ పర్టికులర్ గా అంటే ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్, లైక్ ఎట్లా అంటే నవ్వియాలి, ఏడిపియాలి, అట్ టైం మనం హ్యాపీ కూడా సంతోషంగా చూపించాలి. ఫ్యామిలీ ఎమోషన్ లాంటి ఇట్లా చూపించుకుంటూ పోతా ఉంటారు. కానీ ఆడియన్స్ కి మెయిన్ మనం హారర్ అనేది భయం అనేది పెట్టాం. సో మనం ఆడియన్స్ ని ఎప్పుడైతే భయపడతామో సో మనం అప్పుడే మనం లైక్ దానికి లైక్ జస్టిఫై చేసినట్టు ఉంటుంది హారర్ జోన్. సో దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. Do you think even in the next 10 years, a tier 1 Telugu hero doing a horror movie? రాజా సాబ్. రాజా సాబ్ It's a horror comedy, yeah? Yeah. హారర్ Yes. కామెడీ రొమాంటిక్ ఐ థింక్ నేను చూసాను. Oh. హారర్ రొమాంటిక్ కామెడీ. And Then- again the director then- is Maruti. Oh. Okay, Raja Sab, nice. That is very interesting. I'm very impressed with Prabhas all of a sudden then. He's touching so many different genres. సో రక్షిత్, నీ ఆన్సర్ కి అయితే ఐ డోంట్ థింక్ సో. బికాస్ చాలా మంది యాక్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిని అడిగినప్పుడు మీరు ఏ జోనరా ఒకటి ఖచ్చితంగా చేయరు అంటే ద ఫస్ట్ ఆన్సర్ దే టెల్ ఇస్ హారర్. లైక్ ఎగ్జాంపుల్ నాని ఉన్నాడు, నాని ఓపెన్ చెప్పేశాడు యాక్చువల్లీ నేను హారర్ ఫిల్మ్ లైఫ్ లో చేయను. మీరు ఏ జోనరా ఒక్క జోనరాలో ఈ జోనరాలో నేను ఖచ్చితంగా సినిమా చెయ్యను అంటే హారర్. అలానే దేర్ ఆర్ సమ్ టాప్ స్టార్స్ కూడా దే కైండ్ ఆఫ్ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ ఏరియా. ఎందుకంటే మనకి హీరో అంటే ఒక పాజిటివ్ సేవ్ చేయాలి, లేకపోతే ఇట్లా ఉంటది. కానీ హారర్ లోకి వెళ్ళి ఆ మెంటల్ క్యారెక్టర్ అనేది ప్లే చేయడం అనేది ఐ డోంట్ థింక్ సో. అట్లీస్ట్ ద టాప్ స్టార్స్ హూ ఆర్ నౌ. ప్రభాస్ ఎందుకు అంటే ప్రభాస్ కి వచ్చిన రేంజ్ అలాంటిది అండ్ హీ డెఫినెట్లీ Is చూస్ versatile. చేసుకున్న స్క్రిప్ట్ Yeah. మంచిది కాబట్టి అంతే తప్పించి. బట్ యాజ్ ఫర్ యాజ్ ఐ డోంట్ థింక్ సో టాప్ స్టార్ హారర్ చేస్తాడా అనేది కొంచెం కష్టమే. We did few episodes on like heroes అన్నమాట. లైక్ నాని గురించి, మహేష్ బాబు గురించి రిలీజ్ చేసాం. వేరే హీరోస్ గురించి ఇంకా రిలీజ్ చేయలేదు. దే ఆర్ లైక్ స్టిల్ ఎడిటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అన్ని ఎపిసోడ్స్ లో ఒక క్వశ్చన్ ఏంటంటే ఫ్యూచర్ లో ఈ హీరోని ఏ కైండ్ ఆఫ్ రోల్ లో చూడాలని అనుకుంటున్నారు అని చెప్పేసి. లైక్ వీ టెల్ వాట్ వి వాంట్ టు సీ దట్ హీరోయిన్. లైక్ మహేష్ బాబుని ఒక కింగ్ రోల్ లో చూడాలనుకుంటున్నాం, అలా ఎగ్జాంపుల్స్. యా, మేము ముగ్గురమే ఒక్కసారి కూడా ఒక్క హీరోని కూడా హారర్ మూవీలో చూద్దామని చెప్పలేదు. ఇట్స్ ఇంపాసిబుల్ యాక్చువల్ చెప్పాలంటే. కానీ Uh, టు బి ఆనెస్ట్ నాకు ఇందాక నుంచి అనిపిస్తుంది Hmm. I wanted to see NTR in like some horror film where he plays the ghost. Like ghost అంటే ghost అని కాదు, like kind of some psychic guy. ఆయనకి లైక్ కాటుక పెడితే నాకు భయం అవుతుంది. ఐ సా సమ్వేర్ రీసెంట్లీ అంటే ఏదో సినిమాలో ఐ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ దాట్ లైక్ నాట్ లైక్ అ హారర్ రోల్. కాటుక పెట్టుకొని జైలవకుశ అని అనుకుంటా. Hmm. యా, అందులోనే కాటుక పెట్టుకునేది Yeah, probably జైల్లో Jailakusa. కొంచెం ఇట్లా బ్లాక్ ఇది ఉంటది ఆయనకి. నాకు చాలా భయం వేసింది ఆయన చూస్తే. లైక్ మెంటల్ గా ఐ వాజ్ స్కేర్డ్ సీయింగ్ హిమ్. Okay, nice. సో Okay. if he can do it, actually it will be a very good choice for him అనేది నాది ఫీలింగ్. లైక్ కైండ్ ఆఫ్ కాంచనాలో ద వే రాఘవ లారెన్స్ పర్ఫార్మ్స్, like in that character, if you can imagine NTR, I don't think he will do it.